ఈస్ట్ గోదావరికి వెళ్దాం. సో ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ని కనుక పరిశీలించినట్లయితే ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 19 ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉమ్మడి జిల్లాగా కూడా దీన్ని మనం భావించవచ్చు. తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, దాంతోపాటు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం. చాలా ఎక్కువ 19 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు, రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి నేల, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే గత దశాబ్ద కాలంగా కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, కీలకమైన నాయకులు కూడా ఉండేటటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి ఫలితాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజుకి కనుక ఎన్నికలు జరిగితే మూడాఫ్ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 5 స్థానాలు కనిపిస్తున్నాయి. ఇక కూటమి 7 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే ద్వారా అర్థమవుతుంది. ఇక టఫ్ బ్యాటిల్ అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి నియోజకవర్గాలు కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సో ఆ 7 నియోజకవర్గాల్లో కూడా యాజ్ ఆఫ్ టుడే అంటే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగినట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అంటే ఆ 7 స్థానాల్లో కూడా 5 స్థానాలు కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాల్లో అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మూడాఫ్ ఆంధ్రాలో వచ్చినటువంటి వివరాలు.